హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 4 ఆఫ్ బిగ్ బాస్ రివ్యూ అయితే చూద్దాము. లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే నేనైతే బిగ్ బాస్ ఓటింగ్స్ గురించి అయితే ఒక వీడియో చేశాను. అది ఎవరైనా చూడకుండా ఉంటే మన టీసీఏ వ్లాగ్స్లో అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసేయండి. ఎవరైతే టాప్ లిస్ట్లో ఉన్నారు, ఎవరు లాస్ట్లో ఉన్నారు అనేది మీకైతే అర్థమవుతుంది. పవర్ అయితే లేదండి మా ఇంట్లో, అందుకే కొంచెం వేరే సౌండ్స్ ఏదైనా వచ్చినా కూడా కొద్దిగా అడ్జస్ట్ అయితే అయిపోండి. ఇప్పుడైతే మనం రివ్యూస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా నైట్ అయితే జరిగిన విషయాలండి ఇవన్నీ. భరణి గారు అయితే ఏం చెప్తున్నారు, మనకందరికీ కూడా టీమ్ స్పిరిట్ అనేది లేదు, వాళ్ళకైతే టీమ్ స్పిరిట్ ఉంది, మనకైతే టీమ్ స్పిరిట్ లేదు, మన అందరం కూడా కలిసి ఒక టీం లాగా అయితే ఆడటం లేదు అని చెప్పేసి భరణి గారు అయితే అంటున్నారు. ఇంకా ఓనర్స్ అందరూ కూడా గ్రూప్గా అయితే కూర్చొని మాట్లాడుకుంటున్నారండి. అంటే ప్రీవియస్ వీడియోస్ చూసింటేనే మీకు ఈ ఎపిసోడ్ అయితే అర్థమవుతుంది. అవి ఏవి చూడకుండా ఇదొక్కటే చూసారంటే మీకు ఏమీ అర్థం కాదండి. ఇంకా కళ్యాణ్ గారు వచ్చేసి సంజన గారు ఇంకా ఎగ్ అయితే దొంగతనం చేశారు కదా, సో దానికోసం అని చెప్పేసి 2 days వరకు అయితే అలౌ చేయొద్దు సంజన గారిని అని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారండి. 2 days వరకు అలౌ లేదు అని చెప్పేసి చెప్పారు. ఇలా అయితే గుసగుసలు ఇంకా మిడ్ నైట్ ఇలా అయితే అన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మంచిగా ఇంకా డ్యాన్స్ అయితే చేశారు. ఇక్కడ వచ్చేసి ఒక పాయింట్ అయితే చెప్పడం మర్చిపోయానండి. రీతు అండ్ పవన్, డిమాండ్ పవన్ అనే అతను ఉన్నారు కదా, వీళ్ళిద్దరు అయితే కొంచెం పులిహోర కలిపినట్టుగా నాకైతే అనిపించింది. ఇంకా బిగ్ బాస్లో ఇవన్నీ మామూలే కదండి, మనకు కూడా అంటే ప్రజలకు కూడా కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ప్రతి సీజన్లో మనం చూస్తున్నట్లయితే ఎవరో ఒకరు అయితే ఉంటారు కదా, ఇలా ట్రాక్ నడిపే వాళ్ళు, మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళు అయితే ఉంటారు కదా. ఇంకా రీతు, కళ్యాణ్ అండ్ పవన్ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎలిమినేషన్స్లో ఇలా జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు కూడా మాట్లాడుకుంటూ అయితే ఉన్నారండి. ఇంకా రాము గారు ఇక్కడ వచ్చేసి ఒక మంచి పాయింట్ అయితే వచ్చిందండి. ఇంకా రాము గారు అయితే ఏం చెప్తున్నారు భరణి గారికి, సార్ మీరైతే హీరో లుక్లో చాలా బాగుంటారు, మీ లుక్ అయితే హీరో లాగా ఉంటుంది అని అయితే రాము రాథోడ్ భరణి గారికి అయితే చెప్పారు. ఇప్పుడు భరణి గారు ఏం చెప్పారు, నా లుక్ హీరో లాగా ఉంటుందా, లేదే నా లుక్ విలన్ లాగా ఉంటుంది కదా, నేను విలన్నే కదా సీరియల్లో, అట్లా క్యారెక్టర్ నాది కదా అని అయితే భరణి గారు చెప్తూ ఉన్నా కూడా, లేదు సార్ మీరైతే హీరో లుక్కే ఉంటుంది మీకు, మీరు నిజంగానే హీరో అన్నట్లు అయితే భరణి గారికి రాము రాథోడ్ గారు చెప్తారు. అప్పుడు భరణి గారు ఏం చెప్తారు, అవునా నిజంగానా, రా నీకైతే ఒక ముద్దిస్తాను అని చెప్పేసి దగ్గరికి తీసుకొని హగ్ అయితే చేసుకుంటారు. అప్పుడు లైట్గా రాము రాథోడ్ కళ్ళల్లో అయితే వాటర్ తిరగడము, మా పేరెంట్స్ని నేను మిస్ అవ్వటం లేదు అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయినట్లయితే నాకు అనిపించింది. ఇంకా ఇద్దరైతే దగ్గరికి వచ్చేసి ఇంకా హగ్ చేసేసుకొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారండి. ఇంకా ఇక్కడైతే సంజన గారు అయితే మళ్ళీ సిగరెట్లు అయితే దొంగతనం చేశారండి. ముందైతే ఎగ్ అయితే దొంగతనం చేసి తినేశారు కదా, ఇప్పుడైతే సిగరెట్లు కూడా దొంగతనం చేసేసి దాచిపెట్టేశారు. ఇంకా సంజన గారిని అయితే కన్ఫెషన్ రూమ్కి అయితే పిలిచారండి బిగ్ బాస్. అది బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలిచక ముందు అయితే ఇమాన్యుయల్ ఒక లేడీ గెటప్ వేసుకొని కొంచెం కామెడీ అయితే క్రియేట్ చేశారు బిగ్ బాస్ హౌస్లో. చాలా బాగా వచ్చింది, చాలా ఫన్నీగా కూడా ఉందండి. ఇంకా సంజన గారు వచ్చేసి ఇంకా ట్యాప్ చేయడము, అంటే మేకప్ ఇట్లా ట్యాప్ చేస్తూ ఉంటారు కదా అట్లా చేయడము, ఇంకా పవన్ వచ్చేసి నా హస్బెండ్ అని చెప్పేసి కొంచెం కామెడీ అయితే క్రియేట్ చేశారు. చాలా ఫన్నీగా అనిపించింది, చాలా బాగా నవ్వుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజన గారిని బిగ్ బాస్ అయితే ఇంకా హౌస్లో కన్ఫెషన్ రూమ్లోకి అయితే పిలిచారు. ఏంటి సంజన ఎలా ఉంది మీకు బిగ్ బాస్ హౌస్, బాగుందా లేదా అని చెప్పేసి బిగ్ బాస్ అడిగినప్పుడు నాకైతే అంతా బాగానే ఉంది సార్, అందరూ వచ్చేసి నన్ను కార్నర్ చేస్తున్నట్లయితే నాకు అనిపిస్తుంది, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని, నాకు హార్ట్లో ఏది ఉంటే బయటకు కూడా అదే వస్తుంది, నాకు నటించడం రాదు అని ఇలా అయితే మాట్లాడుతూ ఉందండి. నిజంగానే నాకైతే ఏమనిపించింది, సంజన గారు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిలాగే నాకు కూడా అనిపించింది. అప్పుడు బిగ్ బాస్ కూడా అడిగారు, ఏంటి సంజన మిమ్మల్ని అందరూ కార్నర్ చేసినట్లుగా అనిపిస్తుందా అంటే, అవును బిగ్ బాస్ నాకైతే అందరు కార్నర్ చేస్తున్నట్లే నాకు అనిపించింది అని చెప్పేసి సంజన గారు అయితే చెప్పారు. ఇంకా ఒక స్పెషల్ పవర్ అయితే బిగ్ బాస్ సంజన గారికి ఇచ్చారండి. ఈ వీక్ కెప్టెన్సీ
టాస్క్లో పాల్గొనడానికి ఒక 5 మెంబర్స్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి అని అయితే చెప్పారు బిగ్ బాస్. ఈ స్పెషల్ పవర్ మీకు మాత్రమే ఇస్తున్నాను కాబట్టి మీరు ఉపయోగించుకోండి. అవార్డు అయితే నాకు రావడం లేదులే, యూజ్ చేసుకోండి. ఇంకో 5 నేమ్స్ అయితే చెప్పండి మీరు అని అయితే బిగ్ బాస్ చెప్పారు. అప్పుడు సంజన గారు ఏమన్నారు, బిగ్ బాస్ నా పేరు కూడా చెప్పుకోవచ్చా నేను అంటే బిగ్ బాస్ ఏమన్నారు, ఓకే అది మీ ఇష్టం అండి అని అయితే చెప్పారు. ఇంకా ఎవరెవరి పేరు అయితే సెలెక్ట్ చేశారు, ఫస్ట్ వచ్చేసి ఆమె పేరు అయితే పెట్టుకున్నారు. ఇంకా హరీష్, ఇంకా డిమాండ్ పవన్, ఎమాన్యుల్, సృష్టి వర్మ వీళ్ళనైతే 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారండి వీళ్ళు. ఇంకా బిగ్ బాస్ ఏమని చెప్తారు, ఇంకా సరే మీరు బయటకు వెళ్ళేసి నేను చెప్పింది మిగతా హౌస్మేట్స్తో పంచుకొని ఎవరినైతే 5 మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసి ఉంటారో మీ దగ్గరికి అయితే పక్కనైతే నిలబెట్టుకోండి అని అయితే చెప్తారు బిగ్ బాస్. ఇంకా సరేలే అని సంజన గారు అయితే బయటకు వచ్చేసి అందరినీ గ్యాదర్ చేసేసి లివింగ్ ఏరియాలో కూర్చోబెట్టేసి ఈ విధంగా అయితే చెప్తారండి, నేనైతే 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. కెప్టెన్సీ టాస్క్లో ఎవరెవరు అనేది మీకు ఏమన్నా గెస్ ఉందా అంటే అందరూ వచ్చేసి మాకేం గెస్ లేదు మీరే చెప్పండి అని అయితే చెప్పారు. ఇంకా సంజన గారు అయితే ఒక్కొక్కరిగా ఫస్ట్ నేనే, ఇంకా నెక్స్ట్ హరీష్ గారు, పవన్ గారు, సృష్టి గారు, ఇంకా ఎమాన్యుల్ గారు అని అయితే చెప్పారు. ఇంకా మిగతా వాళ్ళైతే ఇంకా పాయింట్ రేస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా శ్రీజ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇంకా ప్రియా గారు కానీ వీళ్ళందరూ కూడా పాయింట్స్ అయితే రేస్ చేశారు. ఎందుకు వాళ్ళని సెలెక్ట్ చేశారు, మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయడం లేదు అంటే అప్పుడు ఆమె సంజన గారు అయితే ఏం చెప్పారు, వీళ్ళందరూ నాకు కొంచెం క్లోజ్గా ఉన్నారు కాబట్టి నేనైతే వీళ్ళకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను, అందుకోసమే వీళ్ళనైతే సెలెక్ట్ చేశాను అని అయితే చెప్తారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమంటారు, మీకు ఎవరు దగ్గరగా ఉంటే వాళ్ళనైతే సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరైతే బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీగా నిలబడతారు, బాగా కెప్టెన్సీ టాస్క్ని ఆడి గెలుచుకుంటారు అనే వాళ్ళని కదా మీరు సెలెక్ట్ చేయాల్సింది, ఇలా ఎందుకు సెలెక్ట్ చేశారంటే అది నా ఇష్టం అండి, నాకు ఎవరు దగ్గరగా ఉంటే వాళ్ళనైతే సెలెక్ట్ చేసుకున్నాను అంటాడు. ఇంకా ప్రియా గారు వచ్చేసి నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే నాకు మీతో పెద్దగా ర్యాపో లేదండి, అందుకే నేనైతే సెలెక్ట్ చేయలేదు అని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే చెప్పారు. ఇంకా ఇమాన్యుల్ గారిని సెలెక్ట్ చేయాల్సిన కారణం ఏమంటే అతనైతే నాకు కొంచెం దగ్గరగా ఉన్నాడు, ఈ మధ్యనే నాకు కొంచెం దగ్గర అవుతున్నాడు, అందుకే నేను ఇమాన్యుల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అని అయితే చెప్తారు. అదే చెప్పాను కదా, ఒక్క నిమిషం అండి. ఇంకా అదైతే అక్కడికి కెప్టెన్సీకి ఎవరెవరైతే పోటీ పడుతున్నారని చెప్పేసి 5 నేమ్స్ అయితే తీసేసుకున్నారు. ఇంకా వెళ్ళిపోయి ఇంకా బెడ్రూమ్లో అయితే కూర్చొని ఇలా సుమన్ శెట్టి గారు అండ్ సంజన గారు ఇదిగోండి యాపిల్ తీసుకోండి అంటే నాకు వద్దు అని అయితే సుమన్ శెట్టి గారు చెప్తారు. ఇంకా అప్పటికే వచ్చేసి మన సిగరెట్స్ అయితే దొంగతనం చేసింది కదా, అది సుమన్ శెట్టి గారికి కొంచెం అడిక్ట్ అయ్యేలాగా నాకైతే ఉందండి, ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఏదన్నా స్మోక్ చేస్తారేమో అందుకోసమే అట్లా సిగరెట్ల గురించి అయితే అడుగుతూ ఉన్నారు. నేనేమనుకున్నాను ఆపిల్ తీసుకుంటారేమో, ఆపిల్ గురించి అడుగుతున్నారేమో అని అనుకున్నాను, కానీ అలా కాదండి, సిగరెట్ గురించి అయితే అడిగారు. కానీ ఆ సిగరెట్స్ ఎవరు దొంగతనం చేశారో మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాను, సంజన గారు అయితే సిగరెట్స్ దొంగతనం చేసేసి దాచిపెట్టేసిందండి. ఇంకా అదే కదా చెప్పాను కదా, అంటే పాయింట్స్ అన్నీ రాసుకున్నానండి, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొద్దిగా లేట్ అవుతుంది, కొంచెం వీడియో కూడా లెంత్ ఎక్కువైతే అయిపోతుంది. ప్లీజ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ విషయంలోకి వచ్చేద్దాము. ఇంకా అందరు అడిగారు కదా నాకు ఎవరు ఫేవర్గా ఉంటే నేను వాళ్ళనైతే తీసుకుంటాను అని అయితే చెప్పారు. ఇంకా తనుజ గారు చపాతీ గురించి అయితే వచ్చి కొంచెం భయంగా ఉంది, చపాతీ అయితే ఎంగిల్ చేసేసి డస్ట్బిన్లో వేశారు, అది ఇది అనేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారండి. చపాతీ డస్ట్బిన్లో వేయడం ఏంటి, ఫుడ్ని అలా వేస్ట్ చేయకూడదు కదా అని అయితే తనుజ గారు చెప్తున్నారు. ఇంకా మనీష్ గారు భరణి గారు గురించి శ్రీజ అండ్ ప్రియాతో గొడవ అయితే పడ్డారండి. మనీష్ గారు చపాతీ వేస్ట్ చేశారు అని చెప్పేసి కొంచెం గొడవ అయితే జరిగింది అక్కడ. ప్రియా గారు హరీష్ గారితో నాకు వద్దు, నేను
నుంచి మాట్లాడను. అదే హరీష్ గారు అయితే ప్రియా గారితో చెప్పారండి, నేను రేపటి నుంచి మీతో మాట్లాడను, మీరు నా దగ్గరికి రావద్దండి, మీరు నాతో మాట్లాడొద్దండి అని అయితే హరీష్ గారు చెప్పారు. ఇంకా కండక్టర్స్ని ఒక్క నిమిషం. ఇంకా అట్లయితే ఇంకా అందరూ అయితే అక్కడికి గొడవ అయితే స్టాప్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ అంటే థమ్స్ అప్ థమ్స్ డౌన్ అనేసి బోర్డ్స్ అయితే ఉంటాయి కదా, ఆ బోర్డ్స్ అండ్ ఎన్వలప్స్లో ఏమేమి ఉంటాయి 1 2 3 4 ఇలాగైతే నెంబర్స్ అయితే ఉంటాయండి. ఇవైతే స్టోర్ రూమ్లోకి పంపించారు. వాళ్ళైతే తీసుకొని వచ్చి ఇంకా హాల్లో అయితే కూర్చొని మాట్లాడుకుంటున్నారండి. ఇంకా ఎవరికి ఫస్ట్ నెంబర్ వచ్చేసి థమ్స్ అప్ అంటే సెలెక్ట్ చేసి ఉంటారు కదా మామూలుగా, వాళ్ళని అయితే కూర్చోంటారు. వాళ్ళకి థమ్స్ అప్ కానీ థమ్స్ డౌన్ కానీ బోర్డ్స్ అయితే ఇచ్చుంటారు. అంటే ఒక పక్క థమ్స్ అప్ ఉంటుంది ఇలాగా, ఇంకో సైడ్ ఇలాగైతే ఉంటుంది థమ్స్ డౌన్ అనేసి. వాళ్ళకైతే ఆ బోర్డులు ఇచ్చింటారు. ఎవరైతే సెలెక్ట్ కాకుండా ఉంటారో వాళ్ళకైతే ఎన్వలప్స్ ఇచ్చారండి. ఆ ఎన్వలప్స్లో అయితే నెంబర్స్ అయితే ఉంటుంది 1 2 3 4 5 అలాగైతే ఉంటుంది. ఫస్ట్ నెంబర్ ఎవరికైతే వచ్చింది అని అడిగినప్పుడు సుమన్ శెట్టి గారికి అయితే వచ్చిందండి. అందరూ వచ్చేసి థమ్స్ డౌన్ అనే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సపోర్టింగ్గా నిలబడుకోవాలి. ఎవరైతే థమ్స్ అప్ ఇస్తారో కాబట్టి అతనైతే సపోర్టింగ్గా నిలబడుకోలేడేమో అని చెప్పేసి అందరూ కూడా థమ్స్ డౌన్ అయితే ఇచ్చారు. కాబట్టి అతనైతే ఆటలో లేడండి, ఇంకా అతనైతే అవుట్ అయిపోయారు. ఇంకా నెక్స్ట్ అయితే భరణి గారు ఇమాన్యుయల్కి సపోర్ట్ చేశారు. అందరైతే థమ్స్ అప్పే ఇచ్చారు. ఇమాన్యుయల్కి ఇతనైతే భరణి గారు అయితే సపోర్ట్ చేస్తున్నారండి. ఇంకా తనుజ గారు వచ్చినప్పుడు మాత్రము అందరూ అయితే థమ్స్ డౌన్ అనే ఇచ్చారు. కాబట్టి ఆమె అయితే ఆటలో నుంచి అవుట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే రామురతోడు సృష్టి గారికి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా శ్రీజ వచ్చేసి సంజన గారికి, అండ్ ప్రియా వచ్చేసి పవన్ గారికి, పవన్ కళ్యాణ్ వచ్చేసి హరీష్కి. ఇలా వచ్చి అందరూ వచ్చేసి ఎవరికి వాళ్ళు సెలెక్ట్ చేసేసుకొని ఇంకా థమ్స్ అప్ కానీ థమ్స్ డౌన్ కానీ ఇచ్చేసి అయిపోయిందండి. అక్కడికి భరణి గారు వచ్చి కెప్టెన్గా టెండెన్స్కి రావాలి అంటే ఇప్పటి వరకు కూడా అందరూ గ్రూప్ గేమ్స్ మాత్రమే ఆడుతున్నారు కదా, నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన టెండెన్స్ మాత్రమే కెప్టెన్సీ టాస్క్లో గెలిచి మంచిగా గెలవాలి అని చెప్పేసి అతనైతే మాట్లాడుకుంటుంటాడు. ఎందుకంటే వాళ్ళు గ్రూప్గా ఆడుతున్నారు, మనం కూడా గ్రూప్గా ఆడాలి, మన వాళ్ళే అది కెప్టెన్సీ టాస్క్ విన్ అవ్వాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారండి. బర్నీ గారు చెప్పారు ఆట చాలా బాగా ఆడండి అని చెప్పేసి ఇమాన్యుయల్తో కూడా డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ చూడండి కొంచెం ఫన్నీగా అయితే జరిగింది. ఇంకా రితు గారు ఏదో రైస్ అండి అంటే ఎగ్ రైస్ మరి ఏదో ఉంది అక్కడైతే, అది చూస్తూ నాకైతే టెంప్టింగ్గా ఉంది. బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నాకు తినాలనిపిస్తుంది, బిగ్ బాస్ నాకు టెంప్టింగ్గా ఉంది, నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టము, ఇలా అయితే ఫుడ్కి అయితే కొంచెం టెంప్టింగ్గానే అనిపించి ఇంకా బిగ్ బాస్కి అయితే చెప్పింది. నెక్స్ట్ అయితే టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మనీష్ గారు వచ్చేసి సంచాలకులు, ఇక్కడ మనీష్ గారు వచ్చేసి సంచాలకులు. అప్పుడు మనీష్ గారు ఫేస్లో అయితే చెప్పలేని ఆనందం, ఓకే అండి నాకు ఇదైనా వచ్చింది, నాకు ఇదైనా వచ్చింది అని చెప్పేసి థ్యాంక్స్ బిగ్ బాస్, థ్యాంక్స్ బిగ్ బాస్, నాకు ఇదైనా వచ్చింది బిగ్ బాస్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకైతే అన్నిటికీ మీరు ఎపిసోడ్ చూసింటే మీకైతే అర్థమవుతుందండి. పెద్ద బోర్డు అయితే సెటప్ చేసేసి దానికైతే చీలలు గుచ్చేసి ఉన్నారండి. ఫస్ట్ అయితే పవన్ గారిని పిలిచారు. అక్కడ ఇప్పుడు మనకి సిగ్నల్ లైట్స్ ఎలాగైతే వెలుగుతాయో అలాగైతే రెడ్ అండ్ గ్రీన్ లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయండి. ఇంకా ఫస్ట్ అయితే పవన్ గారు పిలిచారు రాము గారిని, ఇంకా సృష్టి వచ్చేసి ప్రియా గారిని, ఇంకా ఇమాన్యుయల్ వచ్చేసి ప్రియా గారిని. ఇమాన్యుయల్ని అయితే ఎలిమినేట్ చేసేసారండి. ఇక్కడ మామూలుగా ఇమాన్యుయల్ దగ్గరికి ఇప్పుడు వాళ్ళు ఇట్లా హ్యాండ్స్ ఇలా పట్టుకొని ఇంకా లెగ్స్ కూడా అన్ని సపోర్ట్ కూడా అది చీలల మీదే నిలబడుకోవాలి. సంచాలకులు గారు ఏం చెప్పారంటే ఇంత ఫూట్ అయినా కూడా మీది కింద తగిలితే నేనైతే అవుట్ చేసేస్తాను, ఎలిమినేట్ చేసేస్తాను అన్నట్లయితే చెప్పారు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే ఒప్పుకున్నారు దానికి. ఇంకా సృష్టి గారు
సృష్టి గారు వచ్చేసి ప్రియా దగ్గర చీల అయితే తీసేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ వచ్చేసి సృష్టి గారి దగ్గర నుంచి చీలలు దిగేశారు. ఇక్కడ ఏంటంటే గేము ఎవరైతే కండక్టర్ కెప్టెన్సీకి సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళైతే కింద ఉంటారు. ఎవరైతే సపోర్టర్స్ అంటే భరణి గారు కానీ ఇంకా నెక్స్ట్ ఇంకా కొంతమంది అయితే ఉన్నారు కదా, వాళ్ళైతే వీళ్ళ పేరుతో టీషర్ట్ వేసుకొని వాళ్ళైతే ఆడుతూ ఉంటారు. ఎవరైతే సపోర్టర్స్గా నిలబడి ఉంటారో వాళ్ళైతే గేమ్ ఆడుతూ ఉంటారండి. మీరు ఎపిసోడ్ చూస్తే మీకు చాలా బాగా అర్థం అవుతుంది. ఇంకా నేను చెప్తూ ఉన్నాను కాబట్టి మీకైతే ఎపిసోడ్ చూసేస్తే ఇంకా చాలా బాగా అర్థమైతే అయిపోతుందండి. ఇక్కడైతే సంచాలకులుగా కొంచెం మనీష్ గారు ఫెయిల్ అయ్యారని అయితే నాకు అనిపించిందండి. ఎందుకంటే నేను మోనార్క్ని, నేను ఎవరు చెప్పినా వినను, నేను ఎవరు చెప్పినా నమ్మను అన్నట్లయితే బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా అన్నానంటే ఇంకా నెక్స్ట్ ముందు ఇద్దరు వచ్చినప్పుడు మీరు గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు మాత్రమే మీరైతే చీల లాగాలి అని అయితే ఇద్దరికి చెప్పారు. అదే వాళ్ళైతే కంటిన్యూ చేశారు. కానీ ఇమాన్యుయల్ విషయంలో ఏం జరిగిందంటే అతను వెళ్ళి ఇమాన్యుయల్ అని పిలిచినప్పుడు అతను వెళ్ళి డైరెక్ట్గా చీల అయితే తీసేశారు అక్కడ. అప్పుడు ఏం జరిగిందంటే గ్రీన్ సిగ్నల్ పడలేదని చెప్పేసి ఇతనైతే ఇమాన్యుయల్ గారిని ఎలిమినేషన్ అయితే చేస్తాను అని చెప్పేసి మనీష్ గారు అన్నారు. అప్పుడు ఇమాన్యుయల్ గారు కూడా కొంచెం వాయిస్ రేస్ చేసేసి గట్టిగా మాట్లాడారు. ఎందుకంటే పాపం ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్కి వచ్చారంటే వాళ్ళ టాస్క్ గెలిచాలి, మనం కూడా కెప్టెన్సీ గెలుచుకోవాలి, ఒక వీక్ అన్నా కెప్టెన్ని అవ్వాలని అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. పాపం అమర్దీప్ సీజన్ చూసింటే మీరు కెప్టెన్ అవ్వలేదని ఎంత బాధపడ్డారో మీకే అయి ఉంటుంది ఆ సీజన్ కన్నా మీరు చూసింటే. సో ఆ విషయంలో మాత్రము కొంచెం సంచాలకులు బిహేవ్ చేసింది నాకైతే నచ్చలేదండి. ఎందుకంటే అలా చేయడం తప్పు కదా. ఎవరైనా గెలవాలని అనుకుంటారు, మీరు ఒకటేసారి ఎలిమినేషన్ చేసేస్తాను ఆటలో నుంచి అని చెప్తే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదండి. సో మీరు దీని గురించి ఏమంటారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడికైతే ఎపిసోడ్ క్లోజ్ అయిపోయిందండి. ఇంకా న్యూస్ అయితే ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఇది నేను ముందు చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయాను. ఒక చిన్న జోక్ అండి. ఇమాన్యుయల్ గారు వచ్చేసి గుడ్డు దొంగతనం చేశారు కదా సంజన గారు. గుడ్డు నుంచి బ్యాడ్కి మారిన కంటెస్టెంట్స్ రాము రాథోడ్ గారు, సంజన గారు అండ్ బర్నీ గారు. ఈ న్యూస్ ఏంటంటే కొంచెం ఫన్నీగా జరిగింది, అందుకే మీతో షేర్ చేసుకుందామని అయితే చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఎందుకు రాము రాథోడ్ ఇంకా సంజన గారు అండ్ భరణి గారు అంటే గుడ్డు దొంగతనం చేసిన విషయంలో భరణి గారు అండ్ రాము రాథోడ్ గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, అందుకోసమే ఈ న్యూస్ అయితే వచ్చిందండి. ఆ రోజు భరణి గారు కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే నాకు ఈ విషయము తెలిసి కూడా నేను చెప్పలేదే అనేసి కొంచెం బాధపడినట్లుగా నాకైతే అనిపించింది. ఇంకా శ్రీజ గేమ్ హరీష్గా మారి ఇంకా హరీష్ గారు కూడా రెస్పెక్ట్ పోగొట్టుకోకూడదు కదండి మనము ఇక్కడికి వచ్చి అన్నట్లుగా అయితే మాట్లాడారు. ఇదైతే కొంచెం న్యూస్ అయితే జరిగిందండి. ఇంకా ఎవరైతే మీరు కెప్టెన్సీ టాస్క్ గెలిచారని అనుకుంటున్నారో, నేనైతే సంజన గారు కెప్టెన్సీ టాస్క్ గెలుచుంటారనేసి నేనైతే అనుకుంటున్నానండి. మీరు ఎవరనుకుంటున్నారు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఎపిసోడ్ 4 రివ్యూ అండి, ఇది చాలా బాగుంటుంది ఎపిసోడ్, మీరు కూడా చూడండి. అలాగే మన రివ్యూస్ని అయితే సపోర్ట్ చేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్తో అంటే నెక్స్ట్ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, బాయ్.